తాళి ఎప్పుడు తెగుతుందో నీకు తెలుసు కదా? అంటే అంటే కళ్యాణ్ని కళ్యాణ్ని అంటే నా తమ్ముణ్ణి. స్మాష్. అసలు నువ్వు మనిషివి కాదు. అది ఇందాకే చెప్పాను. నేను మనిషిని కాదు, వాంఛ తీర్చుకునే పశువుని, అమాంతం మింగేసే రాక్షసుణ్ణి, ప్రతి నిమిషం నీతో ఆడుకునే శాడిస్ట్ని, కాని నిన్ను అతిగా ఇష్టపడే ప్రేమికుణ్ణి. ఏదైనా సరే నువ్వు నాకు లొంగిపోవాల్సిందే. కాదన్నావో నిన్ను ఎలాగూ లొంగదీసుకుంటాను. కాని నీ కళ్యాణ్ చూద్దాం నీ పతిభక్తి ఎంతుందో. లొంగిపోయి వాడి ప్రాణం కాపాడతావో, కాదని వాడి ప్రాణం తీస్తావో నీ ఇష్టం. తాళి తెగుద్ది. అర్థం కాలేదా? తాళి తెగుద్ది. తాళి ఎప్పుడు తెగుతుందో నీకు తెలుసు కదా? కళ్యాణ్ని అంటే నా తమ్ముణ్ణి. లాభం లేదు. సాగదీస్తూ పోతే బావగారి ఆటలు సాగుతున్నాయి. ఇక ఒక్క నిమిషం కూడా ఆగకూడదు. కళ్యాణ్కి చెప్పి లాభం లేదు. అత్తయ్యకి చెప్పాలి. ఏంటమ్మా ఇలా వచ్చావు? వంట పని నేను చూసుకుంటానన్నాగా. అత్తగారు ఎంత కష్టపడిపోతుందోనని ఇంత ఆరాటమా? చూడమ్మా, నీకిదివరకే చెప్పాను కదా, తర్వాత ఈ సామ్రాజ్యం అంతా నీదేనని. ఇంకా నీకు పట్టాభిషేకం కాలేదు. అప్పటిదాకా హాయిగా ఎంజాయ్ చెయ్యి. కళ్యాణ్ చూడు ఎంత హ్యాపీగా ఉన్నాడు. హనీమూన్ ట్రిప్ అని అనుకున్నప్పటినుంచి వాణ్ణి నేను గమనిస్తూనే ఉన్నాను. చూడమ్మా, ఇంటి బాధ్యతలు, పిల్లల పెంపకం లాంటివి చూసుకోవడం ఎంత ముఖ్యమో, భర్తను సంతోషంగా ఉంచగలగటం, ముఖ్యంగా ఆకర్షించుకునేలాగా ఉండటం అంతకంటే ముఖ్యం. వాడిలో ఈ ఆనందాన్ని నేనెప్పుడూ చూడాలి. అది నిలబెట్టుకునే బాధ్యత కూడా నీదే. మీతో ఒక విషయం చెప్పాలత్తయ్య. చెప్పమ్మా, దానికింత మొహమాటం ఎందుకు? చిన్న ప్రాబ్లం ఉంది, అందుకే మీతో మాట్లాడాలని వచ్చాను. నీకు ప్రాబ్లమా? ఆశ్చర్యంగా ఉంది. ఏంటమ్మా అది? పర్వాలేదు, చెప్పు. ఎలా చెప్పాలో, ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. అయినా చెప్తాను. కాకపోతే నేను పొరపాటు పడ్డానని, తప్పుగా మాట్లాడుతున్నానని మాత్రం దయచేసి అనుకోవద్దు. అసలు విషయమేంటో చెప్పమ్మా. అది బావగారు నన్ను
ఏంటమ్మా మాట్లాడు. ఓహో, బావుగారొచ్చారు, ఎలా చెప్పాలి అని అనుకుంటున్నావా? పర్వాలేదమ్మా, నీ ప్రాబ్లం ఏంటో నిర్భయంగా చెప్పు. మా పెద్దాడు ఏ సమస్యనైనా ఇట్టే చిటికలో తీర్చేయగలడు. చెప్పమ్మా. వాడున్నాడని ఏం ఫీల్ అవ్వకు. నీకు నిజం చెప్పనా? ఒకవేళ ఇప్పుడు నువ్వు చెప్పే విషయంలో నన్నేదైనా సలహా అడిగినా నేను వాడితో సంప్రదించాకే నీకు చెప్పేది. అంటే వాడికి తెలియకుండా ఈ ఇంట్లో ఏదీ జరగదు. అలాగే వాడు తీర్చని సమస్య ఏదీ లేదు. కాబట్టి డైరెక్ట్గా వాడే వింటున్నప్పుడు నీకేం ఇబ్బంది? చెప్పమ్మా. ఏం లేదత్తయ్య. పిచ్చి పిల్ల, నువ్వున్నావని సిగ్గుపడినట్టుంది. అయినా నువ్వెందుకొచ్చావురా? కాస్త వేడి చేసినట్టుంది మమ్మీ. 2 కీరా ముక్కలుంటే కళ్ళ మీద పెట్టుకుని కాసేపు పడుకుందామని పిలిస్తే ఎవరూ పలకలేదు. సరే, వంటింట్లో ఉన్నాయేమోనని ఇటొచ్చాను. సంధ్య మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయలేక నిలబడిపోయాను. గౌరీ కూరగాయలు తేయడానికి మార్కెట్కు వెళ్ళింది. రాగానే పంపిస్తాను. అవును, సంధ్య ప్రాబ్లం ఏమై ఉంటుంది? నాకన్నీ తెలుసు మమ్మీ. సమస్యలు తెలుసు, సొల్యూషన్స్ తెలుసు. నీకెందుకు మమ్మీ, నువ్వు సైలెంట్గుండు. సంధ్యతో నేను మాట్లాడతానుగా. హమ్మయ్యా, నువ్వు చూసుకుంటానన్నాక నాకిక ఏ దిగులూ లేదు. అయినా ఈ ఇంట్లో సంధ్యకేం ఇబ్బంది ఉండుండదు. అంత దూరం హనీమూన్ అంటేనే కాస్త భయపడినట్టుంది. నువ్వు సర్ది చెప్తే సరిపోతుందిరా. అదే మమ్మీ, అన్ని సంగతులు నేను చూసుకుంటానన్నాగా. సంధ్య సంగతి కూడా. అన్నా, వచ్చినావే? ఫైల్ తెచ్చినావా? తెస్తావన్నా, నాకెరికే. నువ్వు బరాబర్ తెస్తావని నాకెరికే. నా యాల్ది, ఆ అర్జునుంట్లో దొంగతనం చేసే దమ్మున్న మొగాడు ఈ భూప్రపంచంలోనే లేడు తెలుసా? ఉన్నాడన్నా, ఎందుకు లేడు? నువ్వున్నావుగా. రేయ్, అన్నకు ఒక బీరు పట్రా. నా యాల్ది, మొన్న కూడా ఇలాగే బీరు చెప్పావు, కానీ ఎవరు తేలేదు. అరే, నీకు మస్తు యాదుందిలే. ఏదో గట్ల చెప్తాం, వాడు తేడు, నువ్వు తాగవు. మర్యాద ఇచ్చుకోవాలి కదే. కానీ నాకు దాహంగా ఉంది. రేయ్, అన్నకి నిజంగానే బీరు పట్టుకురారా. వద్దు, నా దాహం అది కాదు. నా యాల్ది, దుడ్డు గుర్తుకొస్తేనే నాలుగు పీక్కుపోతోంది. అరే, పైసలే కదా, తెప్పిస్తానుండు. ముందు ఫైల్ చూడండి. నాయన ఫోటో ఎప్పుడు తీసిండ్రో గాని మస్తు తీసిండ్రన్నా. ఏమేం రాసిండ్రో తర్వాత చదివించుకుంటా గాని ఇంకేం ముచ్చట్లున్నాయా నీ కాడ? నా యాల్ది, దుడ్డును చూస్తే గాని నాకు మాట పెగిలేలా లేదు. రేయ్, అన్నకి దుడ్డియరా. ఇదేంటి 50,000? నా యాల్ది, 1,50,000 కదా ఇవ్వాల్సింది. ఏదో నా కెళ్ళిన కాడికి ఇచ్చినానే, సర్దుకోరాదే. నా యాల్ది, అన్యాయం. ఆ ఫైలు ఎంత కష్టపడి తెచ్చానో తెలుసా? అరే అన్నా, ఈ పైసలు ఎంత కష్టపడితే వచ్చినాయో తెలుసా? నా దుడ్డు నాకు ఇచ్చేయి. నీది నాది అనేది ఏముంటదన్నా దునియాల? గాలి నీదా, నీళ్లు నీయా? అది కాదన్నా. ఇప్పుడు నువ్వు ఊపిరి పిలుస్తున్నావు కదే, ఒక్కసారి ముక్కు మూసినావు అనుకో, ప్రాణమే నీది కాదయ్యే. ఎందుకంత పరేషాన్ అవుతావు? నా యాల్ది, అంటే ఇప్పుడు మిగతా దుడ్డు ఇవ్వవా? అరే, ఇస్తానులే బై.
తర్వాతిస్తా. నీ దగ్గరుంటేయింది, నా దగ్గరుంటేయింది. ఉండని రాదే. ఛ! ఎంత పని జరిగిపోయింది. ఆశపడితే తగిన శాస్తే జరిగింది. అటు దుడ్డు రాలేదు, ఇటు అర్జున్కి అనుమానం వచ్చినా రావచ్చు. నా యాల్ది నరికి పోగులు పెట్టినా పెడతాడు. అరే అన్న, ఫిగర్ జయక్. ఈ ఆల్టి సంధి ఈడ్నే ఉండరాదే. మంచిగా మా పోరగాళ్లతో పాటు తినొచ్చు, తాగొచ్చు. నీ కాళ్ళు కూడా పిసకచ్చు. అంతేనా? అరే, మస్తు హుషారున్నావన్నా. జల్దీ అర్థం చేసుకున్నావు. ఉండిపో అన్నా. రండ్రా. నా యాల్ది నా బతుకిట్టయింది. వీడు కూడా నాలాంటోడే. నా యాల్ది ఈడేంది. ఎవడైనా పనైనాక తన్ని తగలేసేవాళ్లే, అవసరానికి వాడుకొని అవతల పారేసేవాళ్లే. నాకు నాలాంటోడు దొరికాడు. కర్మ. అమ్మో, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అసలు మనిషివేనా? మీరా? అదేంటి అలా తిట్టేశావు? ఎవరనుకున్నావు? అది అది బావగారు. అన్నయ్య? అన్నయ్య ఏంటి? ఏదో ఉంది, చెప్పు. ఆహా, బావగారు. మళ్ళీ బావగారిలో ఏదైనా తప్పు దొరికిందా? చూడు, తప్పు అన్నయ్యలో లేదు, నీలో ఉంది. నీ తప్పు నువ్వు సవరించుకునేదాకా అతనిలో అన్నీ ఇలాగే కనిపిస్తూ ఉంటాయి. సరదాగా అన్నానులే, సీరియస్గా తీసుకోకు. సరే, అన్నయ్య మ్యాటర్ వదిలేసేయ్. ఇంతకీ ఎందుకు అరిచావు? అన్నయ్య మ్యాటర్ వదిలేశాక ఇంక చెప్పేదేముంది? చెప్పినా నమ్మడు కదా. ఏ చందమామ కాదో చెప్తే సరే. ఏం లేదు, మొన్న బావగారు ఓ ఇంగ్లీష్ నవల్ ఇచ్చారు. అది హర్రర్ స్టోరీ. అసలే ఎక్కడి నుంచి ఏ దెయ్యం మీద పడుతుందో అని హీరోయిన్ వణికి చేస్తుంటే ఆమె భర్త ఇలాగే వెనక నుండి సడన్ గా గిల్లుతుంటాడు. ఆమె కోపంతో అరుస్తుంది. నేను అదే కథ ఆలోచిస్తుండగా మీరు రావడంతో అరిచాను. థ్యాంక్ గాడ్, నన్ను హీరోతోనే పోల్చావు, దెయ్యాన్ని చేయలేదు. దెయ్యం మీరు కాదులేండి, అవి వేరే ఉంటాయి. వాటి చూపులు చేతలు వేరే ఉంటాయి, కానీ గుర్తించడం కష్టం. ఈ నవల్లో హీరో అన్నయ్యే దెయ్యం, పిశాచి, కామ పిశాచి. కానీ ఆ సంగతి ఎవరూ గుర్తించరు. గుర్తించిన హీరోయిన్ మాట ఎవ్వరూ నమ్మరు. ఆహా, మహాతల్లి, దయచేసి ఆ నవలు చదవటం ఇప్పుడే మానేసేయి. ఇలా పట్టపగలు ముట్టుకుంటేనే అరిచావు. ఇక ముద్దొచ్చి ఏ అర్ధరాత్రం మీద చెయ్యేశాననుకో, కరిచేలా ఉన్నావు. కళ్యాణ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఈ డబుల్ మీనింగ్ మాటలు నీకు సూట్ అవ్వవు గాని ఏంటి బట్టలు సర్దుతున్నావు? వెళ్లేది ఈ రోజు కాదు, ఎల్లుండి. ఏ అప్పటి వరకు ఆగలేవా? మీకైతే నిజంగా సిగ్గులేదు, మరీ అడ్వాన్స్ అయిపోతున్నారు. నేనెంత అడ్వాన్స్ అయితే మాత్రం ఏం లాభం? ఒక్కసారైనా కనీసం అడ్వాన్స్ ఇచ్చావా? పోండి. ఇదే మాట ఎప్పుడు దగ్గరకు వచ్చినా పోండి పోండి పోండి. పోని పోతుంటే ఎప్పుడైనా రండి అని పిలిచావా? అది లేదు. చూసి చూసి నేనెప్పుడో కళ్యాణానంద స్వామిలాగా మారిపోతాను. స్వామివారు, ప్రస్తుతం మీరు తపస్సుకు ఎక్కడికెళ్తున్నారు? బాలిక, మేము స్విట్జర్లాండ్ అను మహాపుణ్యక్షేత్రానికి వెళ్లబోతున్నాం. అక్కడ రససిద్ధి కోసం ప్రయోగాన్ని చేయబోతున్నాం. తమరేమైనా మాతో వచ్చేదరా? సహాయకురాలుగా ఉందురా? అసలు తమరు వెళ్ళగలిగితేనే కదా ఆ బాలిక వెంట వచ్చున్నది. ఆ బాలిక మీ వెంట రాలేదని సుదూర ప్రదేశాలకు తమరు తరలి వెళ్ళుచుంటిరి కనుక ఆ బాలికను నేను నా వెంట కొనిపోయి
సర్వ విద్యలు నేర్పెదను. తమరికి తప్పించుకొనుట మాత్రము బ్రహ్మ విద్యయే అగును. ఆ బాలిక, మేం స్విట్జర్లాండ్ అను మహాపుణ్యక్షేత్రానికి వెళ్లబోతున్నాం. అక్కడ రససిద్ధి కోసం ప్రయోగాన్ని చేయబోతున్నాం. తమరేమైనా మాతో వచ్చేదరా? సహాయకురాలుగా ఉందురా? ఆ? హాయ్ అన్నయ్య. హాయ్. థ్యాంక్స్ అన్నయ్య, దేనికి? మాకు హనీమూన్ని గిఫ్ట్గా ఇచ్చినందుకు. మొదట్నుండి నా ప్రతి మూమెంట్లోనూ నువ్వు నాకు అండగా ఉంటున్నావన్నయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను? ఏంటన్నయ్య అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఏం లేదులే. ఏదో ఉంది, లేకపోతే నువ్వు అలా ఉండవు. చెప్పన్నయ్యా ప్లీజ్. ఏం లేదులేరా. అవును, ఇందాక ఎందుకలా నవ్వావు? ఏం లేదులేరా, వదిలే. నేను వదిలే ప్రసక్తే లేదు, చెప్పాల్సిందే. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోనంటే నాకు నవ్వొచ్చింది. దాంట్లో నవ్వటానికి ఏముందనయ్యా? నీకోసం ఏమి ఇవ్వటానికైనా నేను రెడీయే. చెప్పు, నీకేం కావాలి? ఊరికే అన్నాన్రా, వదిలే. నేను మాత్రం ఊరికే అనలేదు, సిన్సియర్గా చెప్తున్నాను. నీకేం కావాలో చెప్పు, నా ప్రాణమైనా ఇస్తాను. నీకోసం కాకపోతే ఎవరికోసం అన్నయ్యా ఈ జీవితం? సరే, అంతగా అడుగుతున్నావు కనుక ఒకటడుగుతాను, ఇస్తావా? డౌట్గా అడుగుతావు ఎందుకన్నయ్యా? డెఫినెట్గా ఇస్తాను, అడుగు. నాకు మీ వదిన కావాలి. ఓ, అంతేనా? తప్పకుండా. ఎవరో ఏంటో చెప్పు. ఎంత కష్టమైనా సరే ఆవిడ్ని ఒప్పించి మరీ తీసుకొస్తాను. చెప్పు. నీ వల్ల కాదులేరా. ఎందుకు కాదన్నయ్య? నీకేం తక్కువ చెప్పు. నీ గురించి చెప్పి నువ్వెంత మంచివాడివో ఆవిడకి అర్థమయ్యేలా చెప్పావనుకో, ఆవిడ ఎగిరి గంతేసి మరీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. అయినా ఈ సంగతులని పక్కన పెట్టేసే, ముందు ఆవిడెవరో చెప్పు. ఆమె ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకోలేరా, వదిలేయ్. నన్నే శంకిస్తున్నావన్నయ్య? నీ మీదొట్టు. నేనెందుకు ఒప్పుకోను? చెప్పన్నయ్య, పర్వాలేదు. ఆవిడెవరో చెప్పు. సరే, అయితే విను. మీ వదిన నా కలల సుందరి ఎవరో కాదు, నీ భార్య సంధ్య. అన్నయ్య, ఏమన్నావు? సంధ్యనా? అవునరా, నేను సంధ్యను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నీ పెళ్లికి ముందే సంధ్య నా ప్రేయసి. అనుకోకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావు, కానీ నేను భరించలేకపోతున్నాను. నా కోసం నువ్వు సంధ్యను త్యాగం చేయగలవా? ఇక ఆపు. నీది సరైన కోరిక కాదు. నీ పొజిషన్కి తగినట్టుగా బిహేవ్ చెయ్యి. సంధ్య నా ప్రాణం, నాలో సగం. నువ్వేంటి ఆ దేవుడే దిగొచ్చి సంధ్యను అడిగినా నేను సంధ్యను వదులుకోను. నన్నే ఎదిరిస్తావా? ఎన్ని కుండెలరా నీకు? నా సంధ్య మీద కన్నేసి నన్నే కొడతావురా నువ్వు? నన్నే కొడతావా? నిన్ను కొట్టడం కాదు, నీ నిజ స్వరూపం అందరికీ చెప్తాను రా. ఇప్పుడే ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్తాను. రై, ఎక్కడికి వెళ్తావురా? నువ్వు వెళ్ళాల్సింది కిందికి కాదు, పైకి.
more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.